మల్లాది విష్ణును పక్కన పెట్టి వెల్లంపల్లికి టికెట్ ఇచ్చారు. మరి మల్లాది సైలెంట్ గా ఉంటారా లేక ధిక్కార స్వరం వినిపిస్తారా? ఇప్పటికైతే సపోర్టు లేదు, రెబల్ గాను లేరు. అలాగని న్యూట్రల్ గా ఉండే అవకాశమూ లేదు. ఇక టీడీపీలోనూ కన్ఫ్యూజన్ ఉంది. విజయవాడ సెంట్రల్ సీటు బోండా ఉమ్మకిస్తారా, వంగవీటి రాధాక? ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? 25న సెంట్రల్లో ఏం జరగనుంది? మల్లాది షాక్ ఇస్తారా, సహకరిస్తారా? టీడీపీ టికెట్ బోండాకా, వంగవీటికా? బెజవాడ సెంట్రల్లో తేలని పంచాయతీ. మల్లాది విష్ణు వైసీపీలోనే ఉంటారా లేక షర్మిల వెనక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? మీడియా, సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడమే తప్ప మల్లాది విష్ణు నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆ మాటకొస్తే పార్టీ మారుతానని కూడా చెప్పలేదు. కాకపోతే ఈ నెల 25న ఓ మీటింగ్ కు ప్లాన్ చేశారు మల్లాది విష్ణు. తన అనుచరులతో ఈ సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న దానిపై ఈ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఇదే సమావేశానికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ కూడా వెళ్తున్నారు. బహుశా మల్లాదిని బుజ్జగించడానికే. పైగా అదే రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా ఉంది. ఇన్ని పరిణామాలు ఒకే రోజు జరుగుతుండటంతో బెజవాడ సెంట్రల్లో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఇక్కడి రాజకీయాలు ఈ మధ్య బాగా వేడెక్కాయి. వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జ్ల జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరు లేకపోవడంతో ఎక్కడా లేని ఉక్కపోత మొదలైంది. విజయవాడ వెస్ట్ టికెట్ తనదే అనుకుంటున్న సమయంలో వెల్లంపల్లికి అనూహ్యంగా విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చారు. అప్పట్నుంచి మల్లాది విష్ణును బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది వైసీపీ అధిష్టానం. 2 సార్లు సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి మరీ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. అయినా సరే విష్ణు నిర్ణయంలో మార్పు రాలేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా వెళ్లి మల్లాది విష్ణును కలిసొచ్చారు. తన పాదయాత్రకు రావాల్సిందిగా కోరారు. కానీ రాలేనని వెల్లంపల్లికి నిర్మోహమాటంగా చెప్పేశారు. మల్లాది విష్ణు సహకారం డైరెక్ట్ గా లేకపోయినా సరే వెల్లంపల్లి మాత్రం ఎక్కడా ఆగడం లేదు, తగ్గడం లేదు. టికెట్ ప్రకటించిన మొదటి రోజు నుంచే దూకుడుగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో మల్లాది విష్ణు చేసిన అభివృద్ధి, సీఎం జగన్ ఆశీస్సులే తనను గెలిపిస్తాయని చెప్తున్నారు. నేను సీనుని గెలిపించను, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేయని మీకు ఎప్పుడైనా చెప్పాడా? మా అందరికీ చెప్పాడు ఆయన గెలిపిస్తామని చెప్పని. మా నాయకులకు చెప్పాడు, మా కార్యకర్తలు చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరికీ చెప్పాడు. దయచేసి ఎవరు కూడా అపోహలు పొందాల్సిన పని లేదు. ఆయన మా పార్టీలో పనిచేస్తాడు, మాకు సలహాలు ఇస్తుంటాడు, సూచనలు ఇస్తుంటాడు. మీరెవ్వరు కూడా విష్ణు వేరు, వెల్లంపల్లి వేరు, పార్టీ వేరు అనుకోవద్దు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఇక్కడ జగన్ గారే మా నాయకుడు. జగన్ గారి నాయకత్వంలో ఇక్కడ అఖండ విజయంగా గెలిపించడం మా జయంగా పనిచేస్తాం. పార్టీ ఒక గైడ్ లైన్స్లో, ఒక పారామీటర్స్లో అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటారు. నేను అలాగే ఉంటానని కూడా చెప్పాను. ప్లస్ జరిగినా మైనస్ జరిగినా రెండు కూడా స్పోర్టివ్గా తీసుకుని ఎక్కువ ఆలోచన చేయకుండా పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం. సో ఇక టీడీపీ వైసీపీని మించిన కన్ఫ్యూజన్ లో ఉంది. టీడీపీలో 4.5 ఏళ్లుగా బోండా ఉమా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. దాదాపుగా తనే అభ్యర్థినంటూ చెప్పుకుంటున్నారు కూడా. టీడీపీ అధిష్టానం కూడా దాదాపుగా బోండా ఉమా వైపే మొగ్గు చూపేలా ఉంది. కానీ టికెట్ రేస్లో వంగవీటి రాధా కూడా ఉన్నారు. పైగా గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో మల్లాది విష్ణుపై ఓడిపోయారు బోండా ఉమా. అందులోనూ నియోజకవర్గంలో చాలా దూకుడుగా ముందుకెళ్తూ పనిచేసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ప్రజల్లోనే ఉంటూ అనేక పోరాటాలు చేశారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈసారి విజయం తథ్యం అంటున్నారు బోండా ఉమా. పనికిరాని చెత్తని నిన్ను జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. అక్కడ ఆ చెత్త ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బంగారం ఎలా అవుతుంది? ఆ కారణం చెప్పి నువ్వు ఓట్లు అడుగు. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచావు, అక్కడ మంత్రి చేసావు, నిన్ను చెత్త కింద చీపురితో ఊడ్చేశారు. అక్కడ ఇవాళ ఇక్కడికి వచ్చావు. పశ్చిమ నియోజకవర్గంలో చెత్త, సెంట్రల్ నియోజకవర్గంలో బంగారం ఎలా అవుతుంది చెప్పాలి. నీకు సమాధానం చెప్పే రోజు ఒకటి ఉంటుంది, ఒంట్లో ఉన్నటువంటి కొవ్వంతా కరిగిచ్చేసే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు మాత్రం చూపిస్తాను నీకు. అభివృద్ధి విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా బోండా ఉమా, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వెల్లంపల్లి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే
బోండా ఉమాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అసలు బోండా ఉమకు సీటు వస్తుందో రాదో ముందు ఆ సంగతి చూసుకోమని విమర్శించారు. ముందు టికెట్ తెచ్చుకోమని చెప్పండి, టికెట్ ఉందో లేదో ఆలోచించుకోమని చెప్పండి. బయట అయితే మరి వేరే ట్రోల్స్ వస్తున్నాయి దానికి. అతను టికెట్ తెచ్చుకోమని చెప్పండి. 25,000 మెజార్టీతో గెలుస్తాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 25,000 మెజార్టీతో ఏ ఒక్క ఓటు కూడా తక్కకుండా గెలిచే విధంగా ఈరోజు మా పార్టీ ఉంది. ఇక్కడ రౌడీజాలు, భూ కబ్జాలు, దందాలు చేసేవాళ్ళు వాళ్ళు, మేము ప్రజలకు మంచి చేసేవాళ్ళు మేము, ప్రజలకు తెలుసు ఏం చేస్తారనేది. అందుకని అసలు అతని గురించి మాట్లాడతాం వేస్ట్. బోండోమ అనే వ్యక్తిని 25,000 మెజార్టీతో ఓడించడం ఖాయం. దీంట్లో 5 ఏళ్ళు ఎక్కడున్నారండి వీళ్ళందరూ కూడా? కరోనా కష్టకాలంలో బోండోమ ఎక్కడున్నాడు? ఫారంలో కూర్చున్నాడు. ప్రజలకి ఓటు అడిగే అర్హత మాకు మాత్రమే ఉంది. వాళ్ళకి ఏం అర్హత ఉంది? ఎలా ఎన్నికల ముందు వచ్చే వాళ్ళకి అర్హత ఉంటుందా? వెల్లంపల్లి గనుక 25,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే తన యావదాస్తి రాసిచ్చి కుటుంబంతో సహా నియోజకవర్గం నుంచి వెళ్లిపోతాను అంటూ సవాల్ చేశారు బోండా ఉమా. అసలు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలవడం అసాధ్యమంటున్నారు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. అతను 25,000 మెజార్టీతో కాదు, మామూలుగా గెలిచిన సరే 25,000 మెజార్టీతో అంటున్నాడు కాబట్టి నా యావదాస్తి కూడా అతను రాసిచ్చేస్తా. అతను ఓడిపోతే మరి ఏం చేస్తాడో అతనే కొనుక్కోండి. రియాలిటీ నీకు రేపేంటో చూపిస్తుంది. ఇవాళ అడుగుపెట్టో రేపటి నుంచి నీకు 70mm సినిమా చూపిస్తారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు. 1 టౌన్ చెత్తని 2 టౌన్లో వేసుకోరు. ఎలా వచ్చావో అంత వేగంగా గోడ కొట్టిన బంతిలాగా ఏప్రిల్లో ఎన్నికలు జరగటం, నువ్వు ప్యాకప్ చెప్పడం ఖాయం. ఏదేమైనా బోండా ఉమాపై వెల్లంపల్లి చేసిన కామెంట్లో కొంత నిజం లేకపోలేదు. ఇంతకీ టికెట్ ఎవరికిస్తారు? పోటీలో వంగవీటి రాధా కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగవీటిని వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. అందుకే విజయవాడ సెంట్రల్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై సర్వే చేయిస్తున్నారు. అయితే సెంట్రల్ టికెట్ బోండాకు ఇవ్వకపోతే మాత్రం నియోజకవర్గంలో ఉండే కాపు ఓట్లు చీలి అంతిమంగా అది టీడీపీ ఓటమికి దారితీస్తుంది అని నమ్ముతోంది అధిష్టానం. ఒకవేళ వంగవీటికి గనుక టికెట్ ఇస్తే కాపు ఓటర్లు చీలుతారని, ఇప్పటికైతే మెజారిటీ కాపులు బోండా ఉమా వెనుకే ఉన్నారని చెప్తున్నారు. పైగా సెంట్రల్ టికెట్ తప్ప మరెక్కడ పోటీ చేసినా బోండా ఉమాకు గెలిచే అవకాశాలు లేవు. వంగవీటి విషయంలో అలా కాదు. వంగవీటికి ఇతర నియోజకవర్గాల్లో కూడా బలముంది. కాపు ఓటర్లతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఆదరిస్తాయి. అందుకే విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు నియోజకవర్గాలైతే ఎలా ఉంటాయి అని ఆలోచిస్తోంది టీడీపీ అధిష్టానం. వంగవీటి రాధాకు ఏ నియోజకవర్గమైతే బాగుంటుంది అన్న దానిపైన సర్వే చేయిస్తున్నారని తెలుస్తోంది. బోండా ఉమా సెంట్రల్లో ఖచ్చితంగా గెలుస్తారని నమ్ముతోంది టీడీపీ. వంగవీటిని కూడా బలమైన నియోజకవర్గం నుంచి బరిలో దింపితే 2 సీట్లు గెలిచినట్టవుతుంది కదా అనేది అధిష్టానం వ్యూహం. మరి ఈ మార్పుకు వంగవీటి రాధా ఒప్పుకుంటారా లేదా చూడాలి. ఇక విజయవాడ సెంట్రల్లో జనసేన కూడా టికెట్ ఆశిస్తోంది. కాకపోతే పొత్తు ఉన్నప్పటికీ సెంట్రల్ సీట్ను టీడీపీకే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ పార్టీకే సహకరిస్తామని జనసేన చెబుతోంది. జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థికి ఓటేయమని చెప్తూ ముందుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా జనసేన తెలుగుదేశానికి మద్దతు తెలియచేస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 50,000 పైచీలకు మెజార్టీతో కూడా గెలుస్తారని కూడా నేను ఈ సందర్భంగా మీకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కాపులతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే. కాపు వర్గం ఓట్లు 30,000 వరకు ఉంటే తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు మరో 30,000 ఉన్నాయి. దాదాపు 28,000 మంది యాదవ వర్గ ఓటర్లు, 20,000 వరకు బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు, ముస్లింలున్నారు. కాపు ఓట్లు టీడీపీకి వెళ్లినా సోషల్ ఇంజనీరింగ్ లో సెంట్రల్ సీటు గెలవొచ్చని నమ్ముతోంది వైసీపీ. అటు టీడీపీ కూడా గెలుపుపై పక్కా ధీమాతో ఉంది. మరి ప్రజలు ఎటువైపు ఉంటారో చూడాలి.